మద్యం మీద నేను మొన్ననే చెప్పా, చంద్రబాబు గారే చెప్పేశారు అసలు పాయింట్. 18,000 కోట్లు తెలంగాణతో పోల్చుకుంటే తక్కువ తాగారు అంటే మన దగ్గర తక్కువ తాగినట్టు, అంతేగాని అది అక్రమం చెప్పడానికి ఏమీ లేదు అన్నటువంటిది. ఇప్పుడు అదే నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య లెక్కర అమ్మకాల్లో ఏటా 15% వృద్ధి నమోదైంది. ఈ లెక్కను 2018-19 నాటికి 3.84 కోట్ల కేసుల మద్యం విక్రయించారు. దీన్ని బట్టి పరిశీలిస్తే 2023-24 నాటికి లెక్కర విక్రయాలు గణనీయంగా పెరగాలి. కానీ 3.2 కోట్ల కేసుల లెక్కర అమ్మకాలు తగ్గినాయి. 2018-19లో 2.77 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోతే మా ప్రభుత్వం 2023-24 నాటికి 1.12 కోట్ల కేసులు మాత్రం విక్రయించాం. దీన్ని బట్టి కమిషన్లు లంచాల కోసం అధిక పరిమాణంలో మద్యం విక్రయాలను ఎవరు పెంచారో ప్రజలు గమనించాలి. మద్య నియంత్రణ చర్యలో భాగంగా షాక్ కొట్టేల ధరలు పెంచడంతో విక్రయాలు తగ్గినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. నాణ్యత లేని మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశామని మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశారు. రాష్ట్రంలో చలామణిలో ఉన్న బ్రాండ్లన్నింటి 2014-19 మధ్య బాబు పాలనలోనే అనుమతులు ఇచ్చారు. గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెంత్ హెవెన్ బ్లూ లాంటి దాదాపు 15 బ్రాండ్ల విస్కీ బ్రాందీ బ్రాండ్లను 2018 అక్టోబర్ 20 చంద్రబాబు ప్రభుత్వంలో అనుమతి ఇచ్చారు. ప్రెసిడెంట్ మెడల్ హైదరాబాద్ బ్లూ డీలక్స్ విస్కీకి 2017 నవంబర్ 22 అనుమతి ఇచ్చారు. హై వోల్టేజ్ గోల్డ్, ఎన్ఎస్జీ 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ల బీర్లు సైతం చంద్రబాబు ప్రభుత్వ నిర్వాహకమే. వాటన్నింటి 2017 జూన్ 7న అనుమతి జారీ చేశారు. రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్ బ్రాండ్ల విస్కీ బ్రాందీకి కూడా 2018 నవంబర్ 9న బిరాత్ 91 పేరుతో 3 రకాల బీర్ బ్రాండ్లకు కూడా ఆపద్ధర్మ సీఎంగా చంద్రబాబు 2019 మే 14 అనుమతి ఇచ్చారు. మరో అడుగు ముందుకేసి ఆ మర్నాడే 2019 మే 15న టీఐ మ్యాన్షన్ హౌసు, టీఐ కొరియర్ నెపోలియన్ బ్రాండ్ల విస్కీ బ్రాందీకి కూడా క్లియరెన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీస్ ఉంటే వాటిలో 14 డిస్టిలరీకి చంద్రబాబు హయాంలోనే అనుమతి ఇచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీకి అంతకుముందున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. మా ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అందుకే టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన డిస్టిలరీలు తయారు చేసిన మద్యమే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కూడా సరఫరా అయింది. ఈ లెక్కన వైఎస్ఆర్సీ ప్రభుత్వం కొత్తగా చేసిన అక్రమం ఏముంది, దీనికి చంద్రబాబు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు.